హాయ్ అండి, ఇదేంటని చెప్పి అనుకుంటున్నారా? ఇదైతే పొగాకండి. ఈ ఆకు నైట్ అంతా వాటర్లో అయితే నానబెట్టుకొని ఈ వాటర్ని అయితే గేదె పైన అప్లై చేసినట్టయితే పేలు ఆ గుడ్లు అనేవి మొత్తం చనిపోతాయండి. అందువల్ల ఈ పొగాకు అయితే నేను నానబెట్టుకున్నాను. ఇది 100 గ్రాములు అయితే నేను తీసుకున్నాను. 100 గ్రాములు తీసుకొని నైట్ అంతా వాటర్లో నానబెట్టుకున్నాను. ఇదే పొగాకుని ఒక రుమాలాలుగా మనం తయారు చేసుకొని ఈ ఆకుతోనే మనం ఆ వాటర్ని అనేది గేదె పైన అప్లై చేసినట్లయితే ఆ గేదె పైన ఉన్న పేలు దాని యొక్క గుడ్లన్నీ చనిపోతాయండి. ఇదైతే చాలా బాగా అయితే పనిచేసింది. నేను పోయినసారి చేసిన వీడియోలో మన కుర్రగాడి పాలు అయితే ఎందుకు తాగట్లేదో అని చెప్పి అనుకుని పేలు అయితే దానికి పట్టడం వల్ల తాగలేదని చెప్పేసి ఈ పొగాకు అయితే నేను ఏర్పరచుకున్నాను. దీనివల్ల చాలా ఉపయోగం అయితే పడింది నాకు. పేలు కూడా అన్నీ చాలా వాటికైతే పోయినాయి, ఇంక కొన్ని అయితే ఉన్నాయి. మళ్ళీ ఈసారి అప్లై చేసినట్లయితే అవి కూడా అయితే వెళ్ళిపోతాయి. ఈ పద్ధతి అనేది చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. ఎవరికైనా గేదెలు ఉన్నట్లయితే ఈ పద్ధతి చాలా బాగుంది. అది రాసేంతసేపు కూడా మన గేదె అయితే ఎటు కదలకుండా మంచిగా అయితే ఉంది, బాగా పనిచేసింది.